దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో 2వ ఆదివారం ఈరోజు. ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించడం, క్రీస్తుని ఆరాధించడం అని చెప్పుకుంటున్నాం. ఈ ఆరాధనలో కొందరు ఒక ప్రత్యేకమైనటువంటి భాగాన్ని కలిగి ఉన్నారు. ఈ క్రిస్మస్ లో వారిని జ్ఞాపకం చేసుకోవడం అనేది మనకి మంచిది. ఎందుకనంటే మనం కూడా క్రీస్తుని ఆరాధించడానికి క్రిస్మస్ సీజన్లో మనం ముందుకు సాగుతుండగా మనము ఎలాగున్నామని ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. దాని కొరకు దేవుని యొక్క లేఖనాల్లో కొందరిని క్రిస్మస్ లో వారి యొక్క జీవితాల్లో వారు చేసిన కార్యాలను బట్టి మనము కూడా వారికిలాగా మనం జీవించినప్పుడు ఆశీర్వాదాలతో దీవెనల చేత నింపబడతాము. కనుక మనము వారి జీవితాలను చూసి మన జీవితాలను మలుచుకోవాలని దేవుని యొక్క ఆలోచన, అభిప్రాయమై ఉంది. వారిలో మనం గమనించినప్పుడు మనకు తెలిసినట్టుగా క్రిస్మస్ అనగా క్రీస్తు పుట్టుక. ఆ క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుకలో కొందరు ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? మొట్టమొదట మరియమ్మ, ఆ తర్వాత యేసోపు, ఆ తర్వాత గాబ్రియేలు, ఆ తర్వాత గొలలు, జ్ఞానులు, ఇంకా మనం చూస్తూ ఉంటే హేరోదు ఉన్నాడు, ఆ తర్వాత దేవాలయంలో సుమియోను ఉన్నాడు, హన్నా ఉన్నది. వీరందరూ వస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే మొట్టమొదటగా మరియమ్మని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరియమ్మని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే మరియమ్మ యేసుక్రీస్తు వారి యొక్క జననములు అంటే క్రిస్మస్ కొరకు ఒక ప్రత్యేకించబడినటువంటి యవన బిడ్డ కన్యక అని రాయబడతా ఉంది. మరియమ్మను ఎందుకు ఎన్నుకున్నాడు? ఆమెలో ఒక ప్రత్యేకత ఉంది కనుక. ఒకవేళ నిన్ను నన్ను ఎన్నుకున్నాడంటే దాంట్లో అర్థం ఏంటంటే మనలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత అనేది మనకు తెలియదు, కానీ దేవుడు మనలో ఉన్నదాన్ని చూశాడు కనుక మనల్ని ఎన్నుకున్నాడు, అని సన్నిధికి తెచ్చాడు. అలాగే మొట్టమొదట ఈ క్రిస్మస్ లో క్రీస్తుని ఆరాధనలో లేదా క్రీస్తు జన్మలో మరియమ్మ ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. దేవుని యొక్క లేఖనాల్లో ఆమెను ఎన్నుకోవటంలో ఉద్దేశం ఏంటంటే ఆమె దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి తనను తాను సమర్పించుకుంది. దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి మనము కూడా సమర్పణ చేసుకోవాలి దేవునికి. దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిత్యము నిలుచుంటాడని దేవుని వాక్యంలో మనకు రాయబడతా వచ్చింది. కానీ లేఖనాల్లో మనం గమనించినప్పుడు దేవుని వాక్యమందు లూకాసు వార్తలో 1వ అధ్యాయము 26వ వచనం దగ్గర నుంచి 35వ వచనం వరకు వృత్తాంతం రాయబడతా వచ్చింది. నజరేత్ అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి ఆ మరియ దగ్గరికి గాబ్రియేలు వచ్చి మరియతో మాట్లాడుతూ ఉంది. ఆమెకి శుభవచనాలు చెప్పింది. ఆమె జీవితాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ ఆమె కన్యక అని రాస్తున్నాడు. ఆమె దావీదు వంశస్థురాలు, ఆమె కూడా దావీదు వంశస్థురాలు. మరియమ్మ దగ్గరకు వచ్చినటువంటి గాబ్రియేలు ఆమెకు ఒక శుభవచనాన్ని సెలవిచ్చింది. ఏం చెప్తుంది? ఇదిగో దయాప్రాప్తురాలు నీవు, నీకు శుభం కలుగును గాక అని చెప్పి అంటుంది కదా. ప్రభువు నీకు తోడై ఉన్నాడని ఆమెకు మొట్టమొదట దేవుని యొక్క ఆశీర్వాదాలు చెప్పినాక నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించదవు, నువ్వు ఒక కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతారు, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని దేవుని కుమారుడని ప్రభు అని పిలువబడతాడు. ఆయన దావీదు సింహాసనం మీద ఆయనకి ఇవ్వబడుతుంది, ఆయన దాని మీద ఆసీనుడై ఉంటాడు, ఆయన రాజ్యము మరి అంతము లేనటువంటిదిగా ఉంటుందని మరియమ్మతో గాబ్రియేలుతో చెప్పింది. ఆ మాటలు వినగానే మరియమ్మ చాలా భయపడిపోయింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మరియమ్మ యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందా అంటే అది వర్ణాతీతమైనటువంటిది. ఎందుకని
ఒక వ్యక్తికి ప్రదానము చేయబడింది. ప్రదానము చేయబడినప్పుడు ఇశ్రాయేల్లో ఉన్నటువంటి నియమం ప్రకారం 1 సంవత్సర కాలము ప్రదానము చేయబడినటువంటి ఆ నియమాన్ని వారు పాటిస్తారు. వారు వేరువేరుగా ఉంటారు. ఆ కాలంలో వారు ఒకరిని ఒకరు పరీక్ష చేస్తుంటారు. అయితే అది అయిన తర్వాత వారికి వివాహం అనేది చేయబడతా ఉంటుంది. మరియా సుమారుగా 15 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఆ కన్యకగా మనకి జ్ఞాపకం చేస్తా ఉంది చరిత్ర. అయితే ఇక్కడ మరియమ్మను గమనించినప్పుడు ఆమె గాబ్రియేలు చెప్పినటువంటి వర్తమానాన్ని వినంగానే భయపడిపోయింది. ఆమె భయపడిపోయింది. కారణం ఏంటంటే, నేను పురుషును ఎరగని దానను కదా, ఇది ఎలాగ జరుగుతుందని ఆమె సందేహంలో ఉంది. ఇక్కడ మరియమ్మ జీవితంలో దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకోవటానికి, ఆమె ద్వారా లోక రక్షకుణ్ణి లోకంలోనికి తీసుకురావటానికి దేవుని యొక్క చిత్తం ఉంది. ఆ చిత్తం ఏంటి అంటే, ఆమె అది ఎంతో అవమానమని, అది ఎంతో బాధతో కూడేటువంటిదని, అందరి చేత అసహించుకునేటువంటి ఒక సంఘటన అని ఆమెకు తెలుసు. పెళ్లి కాకుండానే గర్భం దాల్చుదనంగానే మనుషులు అనేక రీతులుగా మాట్లాడుతూ ఉంటారు. అది అవమానం, అది భరించలేనటువంటి ఒక గొప్ప క్షోభను కలిగించేదిగా ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితుల్లో మరియా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవునికి సమర్పించుకుందని రాస్తున్నాడు. గొప్ప శిక్ష రాబోతా ఉంది, అవమానము రాబోతా ఉంది, భరించలేని వేదన కలగబోతా ఉంది. అయినప్పటికీ కూడా మరియా ఏం చెప్తుంది ఇక్కడ ఆ దూతతో? అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. హల్లెలూయా. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నీ మాట చొప్పున దేవుని చిత్తము జరుగునుగాక అని చెప్తా ఉంది. కాబట్టి ఇక్కడ మరియమ్మ యొక్క జీవితము ప్రాముఖ్యంగా ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడయ్యా అంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కూడా ఎలాంటి శ్రమ కలిగినా, బాధ కలిగినా, కష్టం కలిగినా, అవమానం కలిగినా సరే, ఎంతటి శిక్ష వచ్చినా సరే దాన్ని భరించటానికి ఆమె దేవునికి సమర్పణ చేసుకుంది. మనము కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవునికి మనల్ని మనం అర్పించుకున్నట్లయితే మనము దేవుని చేత కొనియాడబడే వారంగా ఉంటాము. మనకి పౌలు గారు రాస్తూ ఉంటాడు, మనల్ని మనము దేవునికి ఎలాగ అర్పించుకోవాలట? సజీవ యాగముగా అర్పించుకోవాలి. ఏమి జరిగినప్పటికీ కూడా దేవుని చిత్తానికి నేను కట్టుబడి ఉంటాను. ఎవరైనా రాళ్ళు పెట్టి కొట్టి చంపినా పర్వాలేదు, అదిగో అవమానం కలిగినా పర్వాలేదు, తండ్రి ఇంటికి అపకీర్తి కలిగినా పర్వాలేదు, ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా నేను దేవుని చిత్తము నెరవేర్చడానికి ఇష్టపడుతున్నానని మరియమ్మ చెప్పినట్లుగా మనము కూడా దేవుని చిత్తానికి అప్పగించుకునే వారంగా మనం ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. అలాగ అప్పగించుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలుగుతాము, దేవుని చేత కొనియాడబడతాము అని చెప్తున్నాడు. కనుక ఈ యొక్క క్రిస్మస్ లో యేసుక్రీస్తు వారి రాకడ కొరకు, జన్మ కొరకు మరియా ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవునికి సమర్పించుకుంది ఆమె. రెండో వ్యక్తిని మనం గమనించినట్లయితే ఎవరు? యేసోపు. యేసోపు కూడా గొప్ప వ్యక్తి. యేసోపుకి మరియమ్మ ప్రదానము చేయబడింది. సంవత్సర కాలము వారు వేరువేరుగా ఉంటారు. అయితే యేసోపు ప్రదానము చేయబడినటువంటి మరియమ్మ గర్భము దాల్చిందని ఎరిగాడు. దేవుడు యేసోపును కూడా యేసుక్రీస్తు వారి యొక్క జననములో ఆయన్ని ఎంచుకోవటంలో ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. దేవుని యొక్క ప్రణాళికని నెరవేర్చడానికి యేసోపు సహకరించాడు. అందుకే యేసోపుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. ఇక్కడ మనం గమనిస్తే మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో 19 నుంచి 25 వచనాల వరకు మనకి యేసోపు గురించి రాస్తున్నాడు.
లూకా సంగతిని మనకు రాయలేదు, కానీ మత్తయి జ్ఞాపకం చేస్తా ఉంటాడు. అయినా యేసోపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచ నొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసోపు నీ భార్య అనగా మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినదై పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనుని ఇక్కడ కూడా వృత్తాంతం జ్ఞాపకం చేస్తున్నాడు. యేసోపుని దేవుడు ఏర్పాటు చేసుకోవటంలో యేసుక్రీస్తు వారి యొక్క జన్మ కొరకు ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్పాలి, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలి. దేవుని చిత్తానికి మరి అప్పగించుకుంది, దానికి ఆమె శాఖ సమర్పించుకుంది. ఆ చిత్తము నెరవేరటానికి ఆ ప్రణాళికలో మరొకరు కావాలి కదా. వివాహమైన తర్వాత కుమారుడు పుట్టే ఎవరు కూడా అభ్యంతరం తెలియచేయరు కదా. పెళ్ళైపోయినాక పిల్లలు పుట్టకపోతే బాధ, కానీ పెళ్ళైనాక పిల్లలు పుడితే సంతోషం. కానీ పెళ్ళైన తర్వాత యేసు ప్రభువు పుట్టకూడదు. కారణం ఏంటంటే ఆయన ప్రవచించబడినట్లుగా ఆయన ఎవరట, యేసుక్రీస్తు వారు ఎవరట, స్త్రీ సంతానము అని రాయబడతా ఉంది. ఎవరు? స్త్రీ సంతానము. ఆయన పాపము లేకుండా జన్మించాలి. మానవులందరూ కూడా దావీదు చెప్పినట్టుగా పాపములో నా తల్లి నన్ను కన్నదంటాడు, పాపములో నేను జన్మించానని చెప్తాడు. అయితే పాపము లేకుండా జన్మించాలి రక్షకుడు, పాపము లేకుండా జీవించాలి రక్షకుడు. పాప సంబంధమైనటువంటి మనలాంటి జన్మ ఆయనకు ఉండకూడదు. కనుకనే స్త్రీ సంతానం అని పిలువబడుతున్నాడు యేసుక్రీస్తు వారు. మనం అందరం కూడా ఎవరమయ్యా అంటే పురుష సంతానము. ఆదాము మొదలుకొని ఆదాము పిల్లల దగ్గర నుంచి ఎవరు? పురుష సంతానం అని పిలువబడ్డారు. ఆదాము కయ్యూను, షేతు, ఏబేలును కన్నాడని రాస్తాడు. అబ్రాహాం దగ్గరకు వచ్చినాక అబ్రాహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు యోసేపును 12 మంది కుమారులు కన్నాడని రాశాడు. బైబిల్ అంతట్లో కూడా ఈ యొక్క వంశావళి అనేది ఎలా రాయబడుతుందంటే పురుషులు కన్నట్టుగా రాస్తున్నారు. స్త్రీలు పిల్లలను అంటారు, పురుషులు వాళ్ళని అంటారు. అందుకనే పురుష సంతానం మనం అందరమే. కానీ యేసుక్రీస్తు వారు పురుష సంతానం కాదు, ఆయన స్త్రీ సంతానము. ఆదికాండంలో 3వ అధ్యాయంలో దేవుడు ప్రవచించినట్లుగా పాపం చేసిన తర్వాత ఆదాము అవ్వలకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో నీకు, నీ సంతానానికి, ఆ సర్ప సంతానానికి వైరం కలుగుతుంది, కానీ స్త్రీ సంతానమైన వాడు దాని శిరస్సును చితగొడతాడని చెప్పాడు. కనుక దేవుడు యేసోపుని ఎన్నుకోవటంలో దేవుని ప్రణాళికలో నెరవేర్చడానికి సహకరించిన వాడుగా ఉన్నాడు యేసోపు. అదే మరొక పురుషుడైతే ఏమనేవాడు, నాకేం తెలుసు నువ్వెవరితో గర్భం ధరించావో, అది పరిశుద్ధాత్మ వచ్చిందని నాకెలా తెలుస్తుంది, నువ్వు పాపం చేస్తుంటావు, నువ్వు తప్పు చేస్తుంటావు, నువ్వు నాకు అక్కర్లేదని మరియమ్మని ఏం చేసేవాడు? విడిచిపెట్టేవాడు, మరియమ్మని అవమానించేవాడు. కానీ యేసోపు ఏం చేశాడు? మరియమ్మను విడనాడ ఉద్దేశించాడు, కానీ ఆమెను అవమానపరచ నొల్లలా. ఆమెను అవమానపరచకూడదు, కానీ విడిచిపెట్టాలనుకున్నాడు. అందరూ పురుషుల్లాగానే, అందరూ పురుషుల్లాగా ఆయన కూడా దాన్ని అనుమానించాడు. మొట్టమొదట ఆమె గర్భం ధరించింది కనుక, ఆ గర్భానికి నేను కారణం కాదు కనుక నేను ఆమెను విడిచిపెట్టేయాలి. అయితే నేను ఆమెను విడిచిపెట్టాలి, కానీ ఆమెకు అవమానం కలగకూడదు. అంటే అందులో నీతి కనపడతా ఉంది. అతడు నీతిమంతుడు కాబట్టి అతడు ఆమెను అవమానపరచ నొల్లక ఆమెను విడనాడాలనుకున్నాడు. కానీ ఈ యొక్క సంఘర్షణలో నిద్రలోకి వెళ్ళిపోయాడు.
నిద్రలోకి వెళ్ళిపోగానే దూత ప్రత్యక్షమైంది. దూత వచ్చి యేసోబు కూడా దూత చెప్తా ఉంది ఏమని, నీ భార్యగా ప్రదానము చేయబడినటువంటి మరియమ్మను నువ్వు విడనాడాలనుకుంటున్నావు, కానీ అలాగ చేయొద్దు, ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది అని మరియకి ఎలాగైతే చెప్పాడో అదే ప్రకారము యేసోబు కూడా తెలియచేయబడింది. యేసోబుకు తెలియచేయబడినప్పుడు యేసోబు దేవుని యొక్క మాట ప్రకారముగా ఆమెను విడనాడకుండా ఉండటానికి ఆయన సహకరించాడు. అందుకనే 2వ అధ్యాయంలో మత్తయి సువార్తలోనే 13వ వచనం చూడండి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరించవలనని ఆయనను వెతకబోచున్నాడు, కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుము అని అతనితో చెప్పాను అని రాస్తున్నాడు. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలుచుతుని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండను. హల్లెలూయా. ప్రభు యొక్క ప్రణాళికలో సహకరించాడు. ప్రభు యొక్క ప్రణాళికలో సహకరించాడు. మిగిలినటువంటి పురుషుల్లాగా కాకుండా, మిగిలిన పురుషుల్లాగా కాకుండా సహకరించాడు. ఆమె విడిచిపెట్టలేదు, అది అవమానంగా ఎంచుకోలేదు. ఏమంటారు, ఎరా నువ్వు చేతగానోడురా కదా, నువ్వు చేతగానోడివి, అది ఎవరికో గర్భం చేస్తే నువ్వు దాన్ని భరించడానికి ఇష్టపడుతున్నావు అంటారు ఈ రోజుల్లో. అలాంటి మాట ఆ రోజుల్లో కూడా అంటారు. కానీ ఆ అవమానాన్ని కూడా ఆయన భరించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే నీతిమంతుడు అని రాయబడింది. దేవుని యొక్క ప్రణాళికలో నెరవేర్పు కొరకు సహకరించాడు. ఇంకా మనం చూస్తూ ఉంటే ఆ ప్రజా సంఖ్యలో రాయబడటానికి యెరూషలేము వెళ్ళారు. అక్కడ చోటు దొరకలేదు. ఎలాగోలా ఒక పశువుల శాలలో ఆమె కన్నది. ఆమె కనిన తర్వాత దేవుడు మరి యేసోబుతో మరలా మాట్లాడుతున్నాడు. ఏమని, ఆ శిశువును చంపటానికి హేరోదు చూస్తున్నాడు, కాబట్టి ఆ శిశువుని తీసుకొని నీవు ఐగుప్తుకు వెళ్ళిపో. ఆ తల్లినే శిశువుని తీసుకుని ఐగుప్తుకు వెళ్ళిపోన్నాడు. ఆ మాట కూడా విని దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఆ రాత్రి వేళ శిశువును తల్లిని తీసుకొని ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు, హేరోదు 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరూ కూడా సంహరిస్తా ఉన్నాడు. కనుక ఆయన అది ఇష్టపడకుండా ఉన్నట్లయితే, దేవుని ప్రణాళికని సహకరించకుండా ఉన్నట్లయితే అక్కడే ఉండేవాడు, ఆ పిల్లోడు చంపేయబడేవాడు. కానీ దేవుని ప్రణాళికని నెరవేర్చడానికి సహకరించాడు. కనుక యోసేపు ఆ పిల్లవాడిని తీసుకొని తల్లిని తీసుకొని ఐగుప్తు వెళ్ళాడు. అందుకని ఐగుప్తులో ఉంచి నా కుమారుని పిలుచుదని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లుగా అలాగా జరిగింది. ఆ తర్వాత మరలా 19వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటే, ఏ రోజు చనిపోయిన తర్వాత దేవుడు మరలా ఐగుప్తులో ఉన్న యోసేపుకు ప్రత్యక్షమయ్యి ఏ రోజు చనిపోయాడు, నీ పిల్లవాడిని చంపడానికి చూసేవారు చనిపోయారు, కనుక నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. కనుక ఐగుప్తులో ఉంచి మరలా శిశువును తల్లిని తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు యోసేపు. దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి సహకరించాడు యోసేపు. కనుకనే యోసేపుని నీతిమంతుడు అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యేసు క్రీస్తు వారి యొక్క జన్మలో మరియమ్మను ఎందుకు ఏర్పాటు చేసుకుని చెప్పుకున్నాము, దేవుని చిత్తానికి నెరవేర్చడానికి సమర్పించుకుంది. యేసోబుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, దేవుని యొక్క ప్రణాళికని నెరవేర్చడానికి యేసోబు సహకరించాడు. మరొకరిని గమనించినట్లయితే గొర్రెల కాపరులు ఉన్నారు ఇందులో. గొర్రెల కాపరులు
గొర్రెల కాపరుల గురించి మనం ఎందుకు చెప్పుకోవాలా అంటే గొర్రెల కాపరులు కూడా యేసుక్రీస్తు వారి యొక్క జన్మలో ఒక ప్రాముఖ్యమైన వారు. కారణం ఏంటంటే లూకాసు వార్తలు 2వ అధ్యాయం 15-18 వచనాల్లో రాయబడతా ఉంది. మొట్టమొదట యేసు ప్రభు వారు జన్మించినప్పుడు తెలియచేయబడింది ఎవరికి తెలుసా? గొర్రెలకే. గమనించారా? యేసు ప్రభు వారు జన్మించినప్పుడు మొట్టమొదట చెప్పింది గొర్రెలకే చెప్పారు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టబడిన వాడై ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచుదురని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయించు ఉండను. హల్లెలూయా. మొట్టమొదట ఆయన జన్మించగానే ఆ దేశములో చలికాలము కాదు పొలములో గొర్రెల మందలు కాచుకున్నటువంటి గొర్రెల దగ్గరకు వచ్చాడు. మొట్టమొదట యేసు క్రీస్తు వారు జన్మించారు, లోకరక్షకుడు జన్మించాడని చెప్పినటువంటి వార్త విన్నవారు ఎవరయ్యా అంటే గొర్రెలు కాచేవారు. బహుశా నేను అనుకుంటాను అందుకొరకే యేసు ప్రభు వారు కూడా గొర్రెల కాపరిని పిలువబడ్డాడు. గమనించారా? యేసు ప్రభు వారు ఏమని పిలువబడ్డారు? గొర్రెల కాపరి. ప్రభు చెప్తున్నాడు, నేను మంచి గొర్రెల కాపరిని, నేను మంచి గొర్రెల కాపరిని. లోకంలో అన్ని మతాలు కులాల కంటే మొట్టమొదటగా ప్రకటన చేయబడింది ఎవరికయ్యా అంటే గొర్రెలకు మాత్రమే. గొర్రెలకు మాత్రమే. ఎందుకు గొర్రెలకి ఆ శుభవర్తమానం చెప్పాడయ్యా అంటే గొర్రెలు అనేవారు ఆ దినాల్లో తక్కువగా, ఈ దినాలు కూడా గొర్రెలు అంటే కొంచెం తక్కువగా చూస్తూ ఉంటారు జనాలు కదా. ఎందుకంటే వాళ్ళు మందలు వేసుకొని పొలాల మీద తిరుగుతూ ఉంటారు, ఆ మందలో ఆ వాసన కొడతా ఉంటారు, కనుక వాళ్ళని తక్కువగా ఎంచుతూ ఉంటారు సమాజం. అయితే దేవుడు యేసుక్రీస్తు వారు ఇప్పుడు లోకమునికి ఎందుకు వచ్చాడయ్యా అంటే అనగారిపోయిన వారిని లేవనెత్తటానికి, పెంట కుప్పలో ఉన్న వారిని పైకెత్తటానికి, అణిచివేయబడ్డ వారిని బలపరచటానికి. యేసు ప్రభువు ఎందుకు వచ్చారట? నశించిపోయిన వారిని తిరిగి రక్షించడానికి, వెతికి రక్షించడానికి. కనుక యేసు ప్రభువారు మొట్టమొదట గొల్లలకి శుభవర్తమానం చెప్పారు. కారణం ఏంటంటే ఆ దినాల్లో వారిని పాపులుగా ఎంచేవారు శాస్త్రులు, పరిచయులు. మత్తయి సువార్తలోనే 9వ అధ్యాయం 11వ వచనం అక్కడ రాస్తా ఉంటాడు. శిష్యులతో పరిశీలన అంటున్నారు కదా, ఆ పరిశీలన చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయించున్నాడని అడిగారట. యేసు ప్రభు వారు భోజనం చేస్తా ఉంటే కొంతమంది పాపులు, కొంతమంది సుంకరులతో కలిసి భోజనం చేస్తున్నాడు అని చెప్పి వారిని శిష్యులు అడుగుతున్నారు. కనుక పరిసయ్యులు, శాస్త్రులు, ఆ యొక్క అధికారులు అంటే యాజకులు తప్ప అందరూ కూడా పాపుల కింద లెక్క వాళ్ళకి. అయితే పాపుల కొరకే నేను వచ్చానని ప్రభు తెలియచేయటానికి, మొట్టమొదటగా అనగారిపోయినటువంటి వారి కొరకే నేను వచ్చానని తెలియచేయటానికి గొల్లలకి మొట్టమొదట దేవుడు ఆ వర్తమానాన్ని తెలిపాడు. వారు ఆ పనిని విడిచిపెట్టి, అక్కడ ఏం రాస్తున్నాడు? వెంటనే వారు ఆ వర్తమానం విన్న వెంటనే వారు ఏం చేశారంట? ఆ శిశువును చూడవెళ్ళారు.
వాళ్ళు చేసే పని విడిచిపెట్టేసి ప్రభువుని చూడటానికి వెళ్ళారు. గొర్రెల మందలంటే మనకు చులకనగా ఉంటుంది. గొర్రెలు తక్కువలు కాదు, గొర్రెల మంద తక్కువది కాదు. ఈరోజు ఒక్కొక్క గొర్రె 15,000 20,000 అమ్ముతా ఉంది. వాళ్ళు తక్కువలు కాదు, కానీ వాళ్ళు తక్కువలుగా అనుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, వాళ్ళు ఆ ఖరీదైన మందను విడిచిపెట్టేసి ఏం చేశారంట, ప్రభువుని చూడటానికి వెళ్ళారు. వెంటనే వాళ్ళు మందలు విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి వెళ్ళి ఆ శిశువును చూసి ఏం చేశారు, వాళ్ళు ఆయన్ని మహింపరిచారు. వాళ్ళు ఆ పని ముఖ్యమైనది కాదు, మనం చేసే పని ముఖ్యమైనది కాదు, కానీ ప్రభువు గురించిన వార్త ముఖ్యమైనది. అర్థమవుతుందా? మనం ఏమనుకుంటామో, నేను చేసేదే నాకు ముఖ్యమైనది, నేను చేసేది విడిచిపెట్టి ఎలా వస్తాననుకుంటాం. ఇక్కడ ప్రభు వార్త మనకి అన్నిటికంటే ముఖ్యమైనది, మన పని ముఖ్యమైనది కాదు. అయితే గొల్లలు తమ పనిని విడిచిపెట్టేసి దేవుని శుభవర్తమానం విని దూతల చేత ప్రకటించబడినట్లుగా వారు వెంటనే వెళ్ళి ఏం చేశారంట, ఆ ప్రభువును చూచి ఆ ప్రభువుని మహిమపరిచారు. ఆ ప్రభువుని వారు గణపరిచి వారు వచ్చి ఏం చేశారు, అనేకులకి తెలియజేశారు, సాక్ష్యం చెప్పారు వాళ్ళు. మనము కూడా మన పని ముఖ్యమైనది ఎంచుకోకూడదు, దేవుని పని ముఖ్యమైనదిగా ఎంచాలి. అర్థమవుతుందా? దేవుని పని ముఖ్యమైనది మన పని కంటే కూడా. చాలాసార్లు మన పనే మనకు ముఖ్యమైనది. అయితే మన పనే మనకి ముఖ్యమైనదని మనం ఎంచుకొని మనం నడిచినట్లయితే దేవునికి సాక్షులుగా ఉండలేము. మనం దేవుని పని ముఖ్యమైనది కనుక దాన్ని మొట్టమొదట సాక్ష్యం చెప్పడానికి మనం వెళ్ళాలి అని చెప్తున్నాం. దాన్ని గలిబిలి చేయకుండా, ఇబ్బంది చేయకుండా దేవుని పనిని ప్రకటించే వారంగా మనం ఉండాలి. ఇక్కడ మందంతా విడిచిపెట్టి వెళ్ళి వారు అనేకులకు చెప్పారు. ఆ రాత్రి వేళ వెళ్ళిపోయి అనేకులు చెప్పేశారు వాళ్ళు. మనము కూడా అలాగా చెప్పగలిగేటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆయనకి సాక్షులుగా ఉండాలి, ఆయనకి సాక్షులుగా ఉండాలి. మరొకటి మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారి యొక్క జన్మలో ముఖ్యమైన వారు ఎవరయ్యా అంటే జ్ఞానులు. గొల్లల తర్వాత జ్ఞానులు. ఎందుకు జ్ఞానులు ముఖ్యమైన వారయ్యా అంటే వారు జ్ఞానము దేవుని దగ్గరికి తీసుకొని వచ్చింది. అర్థమైందా? జ్ఞానం అనేది ఎప్పుడు కూడా ఎక్కడికి తీసుకెళ్ళాలి, మనల్ని ప్రభువు దగ్గరికి తీసుకెళ్ళాలి. అంతేగాని మన జ్ఞానము మనల్ని నాశనానికి తీసుకెళ్లేదిగా ఉండకూడదు. లోకంలో చాలా మంది జ్ఞానులు ఉన్నారు. ఆ జ్ఞానులు దేవుని దగ్గరికి రాలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే మనకున్న జ్ఞానమే మనల్ని మోక్షానికి తీసుకెళ్తుందని చెప్పారు. నాస్తిసిజం అంటారు దానిని. ఆ నాస్తిజంలో జ్ఞానాన్ని సంపాదించుకుంటే చాలు మనకి విమోచన కలుగుద్ది, లోక సంబంధమైన బాధల ఇంట్లో తప్పించబడి మోక్షానికి వెళ్తామని చెప్తారు వాళ్ళు. అయితే మన జ్ఞానం అనేది మనల్ని ఎప్పుడు కూడా మోక్షానికి తీసుకెళ్ళదు. మన జ్ఞానం ఎక్కడ తీసుకెళ్తాయి అంటే దారి తప్పించుద్ది మనల్ని. జ్ఞానులు కూడా అలాంటి వారే. మొట్టమొదట జ్ఞానులు వారి జ్ఞానాన్ని బట్టి దేవుని దగ్గరికి రావటం ప్రయత్నం చేశారు. ఎందుకంటే లేఖనాలు పరిశోధిస్తూ ఉన్నారు. ఆ లేఖనాలు పరిశోధిస్తూ ఉంటే యేసు ప్రభు వారి యొక్క జన్మలో మరొక ముఖ్యమైనది నక్షత్రం. వారి అక్కడ మత్తయి సువార్తలో మనకు రాయబడతా ఉంది, వారు ఆయన నక్షత్రమును చూచి ఏమంటారు, వారు ఆయన నక్షత్రం అంట. చదవండి అక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించవచ్చితిమి. హల్లెలూయా. ఏం చూసి వచ్చారంట వాళ్ళు? ఆయన నక్షత్రం. ఎవరి నక్షత్రము? యేసు క్రీస్తు వారి నక్షత్రము. ఒక గొప్ప వ్యక్తి జన్మించినప్పుడు ఒక నక్షత్రం పుట్టుద్దట. ఒక గొప్ప వ్యక్తి చనిపోయినప్పుడు ఒక నక్షత్రము రాలిపోద్దట. అది నిజమే. ఎందుకంటే యేసు ప్రభువు జన్మించినప్పుడు ఏమన్నారు వీళ్ళు జ్ఞానులు?
మేము తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించవచ్చామని చెప్పారు. ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజించవచ్చాము. తూర్పు దిక్కు నుంచి వచ్చాను. మనకి ముగ్గురు జ్ఞానులు అని రాయబడలేదు, కానీ జ్ఞానులు చాలా మంది ప్రయాణమయ్యారు. ఎంతో మంది జ్ఞానులు దేవుని యొక్క నక్షత్రాన్ని చూసి ప్రారంభమయ్యారు. అక్కడ బయలుదేరారు ప్రభువును చూడటానికి, రక్షకుడిని చూడటానికి, లోక రక్షకుడిని, రాజుగా పుట్టిన వాడిని చూడటానికి ప్రయాణమయ్యారు. అయితే వాళ్ళు తమ జ్ఞానాన్ని బట్టి నడిచి ఏమైపోయారంట, దారి తప్పి వెళ్ళిపోయారు. అయితే ముగ్గురు మాత్రమే ఎక్కడి దాకా వచ్చారంట, యెరూషలేము దాకా వచ్చారు. ఎక్కడి దాకా? యెరూషలేము దాకా వచ్చారు. కారణం ఏంటంటే వారి జ్ఞానము దేవుని దగ్గరికి నడిపించింది అది. అయితే యెరూషలేము రాగానే ఏమైంది తెలుసా, నక్షత్రాన్ని అనుసరించడం మానేసి ఇప్పుడు వారి జ్ఞానాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళారు, హేరోదు ఇంటికి వెళ్ళిపోయారు. అవునా? ఇప్పుడు దాకా వారి జ్ఞానాన్ని బట్టి నక్షత్రాన్ని చూచుకుంటా వచ్చారు. నక్షత్రాన్ని చూచుకుంటా వచ్చిన వాళ్ళు యెరూషలేములోకి రాగానే ఇప్పుడు వాళ్ళ జ్ఞానం ఎటు నడిపించింది, వాళ్ళని హేరోదు దగ్గర నడిపించింది. కారణం ఏంటంటే మానవులుగా మనం ఏం ఆలోచన చేస్తాం, రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుడతాడు, రాజమందిరంలో పుడతాడు. అవునా? రాజకోటలో పుడతాడు, అంతేగాని పశువుల తోటలో పుడతాడా? పుట్టడు. కనుక మనుష్య జ్ఞానం అది. ఇప్పుడు దాకా దైవ జ్ఞానంతో వారు వచ్చారు. అయితే ఇప్పుడు యెరూషలేము వచ్చిన తర్వాత మానవ జ్ఞానంతో ఆలోచన చేశారు. ఆ నక్షత్రాన్ని అలా చూసుకుంటా వెళ్తే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు, పశువుల పాక దగ్గరికి వెళ్ళేవాళ్ళు. పశువుల పాక దగ్గరికి వెళ్ళేవాళ్ళు. కానీ వాళ్ళు ఇప్పుడు పశువుల పాక దగ్గరికి వెళ్లకుండా హేరోదు ఇంటికి వెళ్ళారు, రాజమందిరానికి వెళ్ళారు. ఎందుకనంటే లోక జ్ఞానం అక్కడ పనిచేసింది అక్కడ. అందుకనే లోక జ్ఞానం ఏం చేస్తుంది, మనల్ని దారి తప్పించుద్ది. కానీ దైవ సంబంధమైన జ్ఞానం మనం కలిగి ఉంటే దేవుని దగ్గరికి నడిపించబడతాము. వీళ్ళు ఇప్పుడు దేవుని యొక్క జ్ఞానం, దైవ జ్ఞానంతో ప్రారంభమయ్యి తూర్పు దిక్కు నుంచి సుమారుగా 800 మైళ్ళ దూరం అట ప్రయాణం చేసి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు మానవ జ్ఞానంతో పక్కకి వెళ్ళిపోయారు. అందుకనే పౌలు గారు చెప్తాడు, ఈ లోక జ్ఞాని ఏమాయను, ఈ లోక తత్వవేత్త ఏమాయను. ఈ లోక జ్ఞాని, ఈ లోక తత్వవేత్త ఏమయ్యారంట, దారి తప్పి పక్కకి వెళ్ళిపోయారు. కానీ ఆ జ్ఞానులు అక్కడికి వెళ్ళిన తర్వాత, లేఖనాలు పరిశోధించిన తర్వాత, హేరోదుతో మాట్లాడిన తర్వాత ఇక్కడ లేడు అని అప్పుడు లేఖనాల ప్రకారం ఏం చేశారు, వాళ్ళు బెత్లెహేములో పుట్టాడని ఎరిగారు. అప్పుడు మళ్ళా బయటకు వచ్చి ఆ యొక్క నక్షత్రాన్ని చూచినప్పుడు నక్షత్రం నడుస్తా ఉండగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు, బెత్లెహేములో పశువుల పాక దగ్గరికి తీసుకెళ్ళింది ఆ నక్షత్రం. అది ఆయన నక్షత్రం. అక్కడికి వెళ్ళంగానే నక్షత్రము కాంతిని విడిచిపెట్టి పక్కకు తప్పుకుంది. ఎందుకంటే అక్కడే వాళ్ళు వెతకాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు దేవుని స్తుతించారు. ఆ శిశువును చూచారు. ఆ శిశువును చూచి దేవుని స్తుతించి వారు కానుకలు తీసుకొని వచ్చి అప్పగించారు. ఎందుకంటే పుట్టినవాడు పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు కాబట్టి పనికిమాలిన వాడు, తక్కువడు కాదు. ఆయన ఎవరట, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కాబట్టి రాజుల రాజుకి, ప్రభువుకి దర్శించడానికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్ళాలి, కానుక తీసుకెళ్ళాలి. ఒక గొప్పోడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో కానుక తీసుకెళ్తాం కదా. వీళ్ళు జ్ఞానులు, గొప్పవారు కాబట్టి వాళ్ళ జ్ఞానాన్ని బట్టి పుట్టినటువంటి రాజుల రాజు, ప్రభుల ప్రభుకి కానుకలు తెచ్చారు. వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు చూచిన వారుగా ఉన్నారు ఇక్కడ. అందుకే వాళ్ళు తెచ్చిన కానుకలు ఏంటంట, ఒకడేమో బంగారం అర్పించాడు. బంగారం దేనికి, రాజరికానికి గుర్తుగా ఉంది. మరొకడేమో సాంబ్రాన్ని అర్పించాడు. సాంబ్రాన్ని ఏంటి, పూజకు గుర్తుగా ఉంది, అంటే యాజకత్వానికి గుర్తుగా ఉంది. మరొకడు బోళాన్ని తెచ్చాడు. బోళం అంటే చేదు, అది కూడా బోళం కూడా అర్పించబడతా ఉంటది. బోళము వేసినప్పుడు ప్రవక్తిని చూచినది.
అది చేదుగా ఉండేది. అయితే ఆ బోళము అర్పించారు. ఆయన రాజు, యాజకుడు, ప్రవక్త అయి ఉన్నాడు కనుక ఆ 3 కానుకలు తీసుకొని వచ్చి ప్రభువుకి వారు అర్పించారు. వాటి ద్వారా వాళ్ళ జీవితాల్లో దేవుని మహిమపరిచారు. అంతేకాదు, జ్ఞానంలో ఉన్నటువంటి మరొక లక్షణాన్ని మనం గమనిస్తూ ఉంటే, హేరోదు ఏం చెప్పాడు వాళ్ళకి? లేఖనాలు పరిశోధించినాక బెత్లెహేములో జన్మించాడని చెప్పినప్పుడు హేరోదు అంటాడు కదా, మీరు మొట్టమొదట వెళ్ళి ఆయనను చూచి ఆయన్ను ఆరాధించి పూజించి మరలా నా దగ్గరకు వచ్చి చెప్పండి, నేను వెళ్ళి ఆయన్ని పూజిస్తానని చెప్పారు. అయితే ఈ జ్ఞానులు ఏం చేశారు? వారికి దూత వచ్చి చెప్పిందేమని, ఇదిగో హేరోదు కపటముతో చెప్పాడు మీకు ఆ మాట, కనుక మీరు వెనకకి వెళ్ళక వేరే మార్గంలో వెళ్ళమని చెప్పింది. కాబట్టి జ్ఞానులు ఏం చేశారు? వాళ్ళు వచ్చిన దారిలో వెళ్లకుండా వేరే దారిలో వెళ్ళిపోయారు. ఇక్కడ యెరూషలేములో నుంచి బెత్లెహేముకి ఎంత దూరము? 6 మైళ్ళు. గమనించారా? యెరూషలేము నుంచి బెత్లెహేముకి 6 మైళ్ళు. మహా అయితే 2 గంటల్లో నడిచి వెళ్ళిపోవచ్చు. 2 గంటల్లో నడిచెళ్ళి 1 గంట 2 గంటలు అక్కడ ఆరాధన చేసి ప్రభువును చూసి సంతోషపడి మళ్ళా 2 గంటల వెనక్కి వచ్చేయచ్చు. అంటే సుమారుగా ఒక అరపూట కదా, ఒక పూట లేకపోతే అరపూటలో మళ్ళీ వెనక్కి రావచ్చు. కాబట్టి హేరోదు జ్ఞానులు వస్తారని చూస్తున్నాడు. జ్ఞానులు రాలేదు. ఒక పూట అయిపోయింది, ఒక రోజు అయిపోయింది. అప్పుడు అర్థమైంది హేరోదుకి ఏమని, జ్ఞానులు తనను మోసం చేశాడు, వెరివాణి చేశాడని. కనుక 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చంపేయమని హేరోదు ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ జ్ఞానులు దేవుని యొక్క పుట్టుకలో ప్రాముఖ్యమైన వారుగా ఉన్నారు. కారణం ఏంటంటే, ఆయన నక్షత్రాన్ని వారి యొక్క జ్ఞానాన్ని బట్టి చూచి ఆ నక్షత్రాన్ని వెంబడించి వచ్చి ఆయన రాజుగా, యాజకుడుగా, ప్రవక్తగా ఎరిగిన వారుగా ఆయనకు కానుకలు సమర్పించి ఆయన చూచి ఆరాధించి హేరోదు మాట వినకుండా, అంటే మనుషుల మాట వినకుండా దైవుని యొక్క మాట విని హేరోదు దగ్గరికి వెళ్లకుండా వేరే మార్గంలో వారు వెళ్ళిపోయినట్టుగా మత్తయి సువార్త 2:11 మనకి రాయబడతా వచ్చింది. కనుక జ్ఞానులు యేసు ప్రభు వారి యొక్క జననములో ప్రాముఖ్యమైనటువంటి వారు. అలాగే మనం గమనించినట్లయితే ఇక్కడ షిమియోను ఉన్నాడు, అన్నా ఉన్నది. వీరిద్దరు కూడా ఎక్కడున్నారు? దేవాలయంలో ఉన్నారు. షిమియోను కూడా మరి చాలా వృద్ధుడైపోయి ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. లూకాసు వార్తలు 2:36 నుంచి 38 వరకు మనకు అక్కడ రాయబడతా ఉంది. యేసు ప్రభు వారు 7 రోజులు అయిపోయిన తర్వాత శుద్ధీకరణ ఆచార ప్రకారంగా శుద్ధి చేయబడి ఇప్పుడు దేవాలయంలో అర్పణ అర్పించడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ షిమియోను యేసు ప్రభువాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. యేసు ప్రభువాన్ని చేతుల్లోకి తీసుకొని ఏమంటున్నాడు? నాదా, ఇప్పుడు నన్ను నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట స్థిరపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని. హల్లెలూయా. ఏమన్నాడు? దేవుడిచ్చే రక్షణని కనులారా చూడటానికి వృద్ధాప్యులు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన్ని చూడకపోతే షిమియోను చచ్చిపోయినట్లయితే సమాధానంతో పాడు. షిమియోను ఇశ్రాయేలుల రక్షణ కొరకు, ఇశ్రాయేలు కొరకు వచ్చే రక్షకుడి కొరకు ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు కనుక ఆయన దాన్ని చూడకపోతే ఆయనలో సమాధానం ఉండదు. కాబట్టి ఆ శిశువుని చేతుల్లోకి ఎత్తుకోగానే ఆత్మతో నింపబడిపోయినటువంటి వాడు అన్నాడు, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుడు నన్ను పోనిచ్చుచున్నావయ్యా. అన్ని జనులకు నిన్ను బయలుపరచడానికి వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, సకల ప్రజల ఎదుట స్థిరపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచాను.
ఇప్పుడు యేసుప్రభువును చూడంగానే ఆయన అంటున్నాడు, వెలుగుగాను మహిమగాను రక్షణగాను ఆయన చూశాడు. కనుక ఆయన చూచినటువంటి ఆ రక్షకుడు షిమ్యోనును సమాధానంతో పంపించాడు. ఆ రక్షణ లోకానికి వెల్లడి చేయబడింది. కాబట్టి వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క జననములో ప్రాముఖ్యమైన వారు ఇంకా ఉన్నారు. అయితే ఈ 5 ప్రత్యేకమైన వారు. మరియా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి దేవునికే సమర్పించుకుంది కాబట్టి ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే యోసేపు దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి సహకరించాడు కనుక యోసేపును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే మరి గొల్లలు వారి పనిని మానివేసి దేవుని కొరకు సాక్ష్యం చెప్పడానికి వెంటనే వెళ్ళారు కనుక దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే జ్ఞానులు హేరోదు మాట వినకుండా, మనుషుల మాట వినకుండా, వారి జ్ఞానం మీద ఆధారపడకుండా ఆయన నక్షత్రము నడిపించినట్లుగా వెళ్ళి దేవుని మహింపరచి కానుకలు సమర్పించి భవిష్యత్తులో జరగబోయే కార్యాన్ని వారు తెలియజేసి మరి దేవుని యొక్క మాట ప్రకారము వేరే మార్గంలో గుండా వెళ్ళిపోయారు. కనుక దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. షిమ్యోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రక్షణ చూస్తావని చెప్పాడు కాబట్టి ఆ రక్షణ చూచి ఆ రక్షణ ప్రకారముగా దేవుని యొక్క సన్నిధిలో మరి వారు వెళ్ళే వరకు కూడా దేవుడు ఇక్కడ గొప్ప కార్యాన్ని జరిగించాడు. కనుక మనము కూడా దేవుని యొక్క రక్షణలో, అంటే యేసుక్రీస్తు వారి యొక్క జననములో, యేసుక్రీస్తు వారి యొక్క క్రిస్మస్ లో మనము కూడా చేర్చబడేవారుగా మనం ఉండాలంటే మరియలాగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. యోసేపులాగా దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి మనం దేవుని యొక్క సహకరించే వారంగా ఉండాలి. గొల్లల్లాగా మన పని కాదు కానీ దేవుని పని కొరకు మనము సాక్షులుగా ఉండేటట్లుగా దేవుని యొక్క సాక్ష్యాన్ని చెప్పేవారంగా ఉండాలి. అలాగే జ్ఞానుల వలె ఆయన నక్షత్రాన్ని చూచి, మన జ్ఞానము కాదు కానీ దైవ జ్ఞానంతో నడిపించబడి దేవుని మాట వినేవాళ్ళంగా ఉండాలి, కానీ మనుషుల మాట వినేవారంగా ఉండకుండా నడవాలని జ్ఞానుల ప్రకారంగా మనం నడుచుకోవాలి. చివరికి దేవుని యొక్క రక్షణ మనం చూచి మనం సంతోషించేటట్లుగా షిమ్యోను లాంటి వారంగా ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్, ఆ క్రిస్మస్ మనం జరుపుకొని ప్రభువులు ఆనందించేటట్లు దేవుడు తన కృప మనకు అనుగ్రహించి నడిపించి బలపరిచేటట్లుగా ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల వంచి ప్రార్థన చేసుకున్నాం.